ప్రకాశం జిల్లా మద్దిపాడులో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాన్ని ప్రారంభించి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని, నియోజకవర్గంలో 300 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా నాగేశ్వరరావు గారు, శ్రీనివాస్ గారు, ఇతర తెలుగుదేశం జయంత్ బాబు గారు, స్వామి గారు అందరం కలిసి ఇంటింటికి తిరిగాము. ప్రజలు సంతోషంగా ఉన్నారు. చేశాము. సైడ్ డ్రైన్స్, ఇంకా కొన్ని సైడ్ డ్రైన్స్ ఇక్కడ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా దృష్టికి తీసుకొని ఇది కూడా 1 సంవత్సరం లోపల చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చాము. మేము ఇంటింటికి తిరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, కూటమి ప్రభుత్వం మీద వీళ్ళందరూ తృప్తిగా ఉన్నారు. ఇక్కడ లోకల్ నాయకులు, ఎమ్మెల్యే గారు బాగా చేశారనే అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు. మేము ఇంటింటికి తిరిగిన తర్వాత మేము చాలా సంతోషంగా ఉన్నారు. జనాలు కూడా ఇంకా సంతోషంగా ఉన్నారు. నమస్కారం. ఎలక్షన్స్ వచ్చినా కానీ బ్రహ్మాండంగానే ఉంటాయి. మేము ఎలక్షన్స్ గురించి పెద్ద పట్టించుకోవటం లేదు, ప్రజల గురించి పట్టించుకుంటున్నాం. అందరు చాలా సంతోషంగా ఉన్నారు. అభివృద్ధి పనులు చేశాము. అది కూడా జనాలు అర్థం చేసుకున్నారు. సో ఎప్పుడు వచ్చినా ఏమొచ్చినా కానీ ఎలక్షన్లో